వెల్కమ్ టు మై ఛానల్ జీరో టు హీరో. నేను గత కొన్ని సంవత్సరాలుగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నాను. అది మొత్తానికి ఈ రోజు కుదిరింది. అయితే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఒక రీజన్ ఉన్నది. అసలు దేని మీద చేయాలి? యూట్యూబ్ వీడియోస్ చేయాలి, సారీ మన షార్ట్ ఫిల్మ్ చేయాలన్నా, లేదంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయాలన్నా, ఫేస్బుక్ రీల్స్ చేయాలన్నా, షార్ట్ వీడియోస్ చేయాలన్నా, అసలు ఏం చేయాలి? నాకు ఇప్పటి వరకు సరైన కంటెంట్ దొరకలేదు. చాలా మంది రకరకాల వాళ్ళకి నచ్చిన కంటెంట్ చేస్తుంటారు. ఫుడ్ వీడియోస్ అని చెప్పేసి, ట్రావెల్ వీడియోస్ అని చెప్పేసి, లేదా బ్లాగ్స్ అని చెప్పేసి, షార్ట్ ఫిలిమ్స్, రీల్స్, వాళ్ళకి నచ్చిన కంటెంట్ వాళ్ళు చేస్తూ ఉంటారు. అందరు చేసినట్టు నేనే చేస్తే వాళ్ళకు నాకు డిఫరెంట్ ఏంటి, నేను ఏదైనా చేస్తే కొత్తగా చేయాలి, డిఫరెంట్గా చేయాలని చెప్పేసి ఈరోజు మొత్తానికి ఛానల్లో 2020 ఆ టైంలో పెట్టాలనుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటికి లేట్ అవ్వడానికి రీజన్ ఇదే. ఇప్పుడు ఈ జీరో టు హీరో టైటిల్ పెట్టి నా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నా. ఇప్పటి వరకు నేను 2 విషయాలు తెలుసుకున్నా. ఒకటి, జీవితం అంటే ఏంటిది. రెండవది, జీవితంలో మనం ఏ పొజిషన్లో ఉన్నాం. నేను ఈ 2 విషయాల గురించి తెలుసుకున్నాను కాబట్టి కొత్త యూట్యూబ్ ఛానల్ ద్వారా నా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నా, స్టార్ట్ చేస్తున్నా. కొత్త జీవితం ఏంది, పాత జీవితం ఏంది అంటే ఉన్న జీవితం ఒకటే కదా. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఒకటే జీవితం. మళ్ళీ కొత్త జీవితం ఏంది? కొత్త జీవితం అంటే మన పాత జీవితం అనేది ఒకటి ఉండాలి కదా. అసలు ఈ జీరో టు హీరో ఏంది, జీరో ఏంది, హీరో ఏంది, అసలు హీరో ఎవరు, అసలు జీరో ఎవరు, జీవితం అంటే అసలు ఏంటిది? మనమందరం ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితం అనుకుని ఒక భ్రమలో బతుకుతున్నాం. కానీ నేను తెలుసుకున్న జీవితం ఏంటంటే, వాస్తవానికి ఇప్పుడు మనం జీవిస్తున్న ఏది అయితే ఉందో అది వాస్తవానికి జీవితం కాదు. నేను 100% చెప్తున్నా. మనమందరం అదే భ్రమలో బతుకుతున్నాం. నేను తెలుసుకున్న జీవితం గురించి చెప్పడమే నా యూట్యూబ్ యొక్క కంటెంట్. సో నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. నేను చేసే వీడియో మీద మీకు ఎలాంటి అభిప్రాయం ఉన్నా కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే ఆ విధంగా నేను అంటే కొన్ని మిస్టేక్స్ ఏదైనా ఉంటే చేంజ్ చేసుకుంటా. సో ఇది నా ఫస్ట్ వీడియో. ఇందులో నేను ఏదైనా అంటే కొంచెం కరెక్ట్గా రావట్లేదు అనుకుంటున్నాను నాకు తెలిసి. ఎందుకంటే కొంచెం లోపల భయంతో మాట్లాడుతున్నాను కాబట్టి ఫ్లూయెంట్గా రావట్లేదు. ఇక రాను అలవాటు అవుతుంది ఏదైనా కానీ. సరే, ఏదైతే ఏమున్నది కానీ ఓకే, నాకు మొత్తానికి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.